వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? 11 సీట్లున్న జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు? నాకు ప్రతిపక్ష హోదా కావాలని పిచ్చి అరుపులు మాట్లాడుతుంటే 40 ఏళ్లలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తామని ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా గానీ వాళ్ళు ప్రతిపక్ష హోదా దక్కేది. అందరికీ నమస్తే. ఏపీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలని, హోదా ఇస్తేనే తప్ప మేము అసెంబ్లీకి రామని బలంగా ఎందుకు అడుగుతుంది? కూటమి వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఈ ప్రతిపక్ష హోదాకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? దానికి ఉన్నటువంటి పవర్స్ ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్టు. ఏ పార్టీతో సంబంధం లేకుండా రెండు పార్టీలు ఏమంటున్నాయి, అసలు ప్రతిపక్ష హోదాకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. మొన్న అంటే ఫిబ్రవరి 24 నుంచి ఏపీలో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో స్టార్ట్ అయింది ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్. దేనికంటే రాష్ట్రానికి కావాల్సినటువంటి బడ్జెట్ దేనికి ఎంత కేటాయించాలి అని వేసి దాన్ని అసెంబ్లీలో ప్రజెంట్ చేస్తారు. ఇది ఫిబ్రవరి మార్చి నెలల్లో జరుగుతుంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు సభని ఉద్దేశించి ప్రసంగాన్ని స్టార్ట్ చేసిన కాసేపటికే వైసీపీకి చెందినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు, మిగిలిన ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రసంగం చేస్తున్నటువంటి నజీర్ గారి ఎదురుగా వచ్చి నిరసన చేయటం ప్రారంభించారు. ఏమని అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని. తర్వాత కాసేపు నినాదాలు చేసిన తర్వాత వాకౌట్ చేసి సభ్యులందరూ వెళ్ళిపోయారు. అలా ఎందుకు చేశారు? ప్రజాస్వామ్యం అమలుపరచడానికి అపోజిషన్ లీడర్ కి ప్రత్యేకించి కొన్ని పవర్స్ ఉంటాయి. ప్రతిపక్ష హోదా గనక ఉంటే ముఖ్యమంత్రికి సమానమైనటువంటి హోదా కలిగి ఉంటారు. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ప్రతి దానిలో కూడా యాక్సెస్ ఉంటుంది. అందులో మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం. అంటే ప్రభుత్వానికి సంబంధించి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ని ముందే తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది ఈ అపోజిషన్ లీడర్ కి. అంతేకాకుండా గవర్నమెంట్ పాలసీలని రివ్యూ చేసే అధికారం ఉంటుంది. కేబినెట్ మంత్రికి ఏ హోదా ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా అపోజిషన్ లీడర్ కి ఉంటాయి. అంటే జీతభత్యాలు కానివ్వండి, ప్రత్యేక కార్యాలయ సౌకర్యాలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత ప్రజా సమస్యల్ని శాసనసభలో ప్రస్తావించే హక్కు ఉంటుంది. ప్రభుత్వ విధానాలని ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రభుత్వ విధానాలని కఠినమైన ప్రశ్నలు వేసే అధికారం ఉంటుంది. చట్టాలని సమీక్షించి ప్రతిపక్షంగా చట్టాల్లో మార్పులకు సూచనలు ఇచ్చే హక్కు ఉంటుంది. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కీలక పాత్ర పోషించవచ్చు. ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరిగినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో చర్చలు జరిపించే హక్కు కలిగి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రభుత్వాన్నే అధికారం దించే హక్కు అపోజిషన్ లీడర్కే ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యమైన నియామకాల్లో అంటే విజిలెన్స్ కమిషనర్ల నియామకం కానివ్వండి, లోకాయుక్త నియామకాలు జరిపేటప్పుడు ప్రభుత్వ కమిటీలు ఏర్పాటు చేసేటప్పుడు ఆ కమిటీల్లో సభ్యులుగా భాగస్వామ్యంగా ఉంటారు. అంతేకాకుండా పిఏసి సభ్యులుగా అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యునిగా ఉంటూ ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి లెక్కలు అంటే ప్రభుత్వం దేనికి ఎంత ఖర్చు పెడుతుంది అని తనిఖీ చేసే అధికారం అపోజిషన్ లీడర్కి ఉంటుంది. తర్వాత రక్షణ, ఆర్థిక, వ్యవసాయ హక్కుల కమిటీల్లో సభ్యులుగా కీలకమైన పాత్ర పోషించవచ్చు. ఇవి కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం, ప్రభుత్వ వైఫల్యాల్ని అసెంబ్లీ సాక్షిగా ఎత్తి చూపటం లాంటి హక్కులు ప్రతిపక్ష హోదాకి కలిగి ఉన్న నాయకుడికి మాత్రమే ఉంటాయి. అయితే ఈ ప్రతిపక్ష హోదా రావాలంటే అంత ఆషామాషి విషయం ఏం కాదు. ఎవరికి పడితే వాళ్ళు ఇచ్చేది కాదు. దీనికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రాజ్యాంగ పరంగా ప్రతిపక్ష హోదా రావాలి అంటే అధికార పార్టీకి పోటీగా ఏర్పడిన పెద్ద పార్టీగా ఉండి అధికార పార్టీ గెలిచే సీట్లలో కనీసం 10% సీట్లు గెలవాలి. అయితే 10% సీట్లు కూడా ఒకే పార్టీ గుర్తుతో గెలిచి ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో చూసుకుంటే చట్ట ప్రకారంగా వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా రావాలి అంటే
10% రావాలి. అంటే కనీసం 18 సీట్లు వైసీపీ పార్టీ గెలుచుండాలి. కానీ వీళ్ళు గెలిచింది కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచారు. కాబట్టి రూల్స్ ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వటం కుదరదని కూటమి అంటుంది. మొన్న ఫస్ట్ రోజున అసెంబ్లీ అయిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని మాటలు అన్నారు. అధికార పార్టీ తర్వాత హైయెస్ట్ మెజారిటీ ఏ పార్టీకి ఉంటే వారే తర్వాత ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. కాబట్టి ప్రస్తుతం ఏపీలో చూసుకుంటే టీడీపీ తర్వాత అంత హైయెస్ట్ మెజారిటీ ఒక్క జనసేనకే ఉంది. కాబట్టి జనసేన కాకుండా వైసీపీకి ఎలా ప్రతిపక్ష హోదా ఇస్తారు? కాబట్టి ఈ 5 సంవత్సరాలు కూడా వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు. ఇది మెంటల్ గా ఫిక్స్ అయిపోండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తర్వాత ఎవరో అడిగారు కళ్యాణ్ గారిని, వైసీపీకి 40% ఓట్ షేర్ ఉంది కదా అని ఎవరో అడిగితే అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలి. 25% వచ్చిన హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. అయితే జర్మనీలో ఓటింగ్ సిస్టమ్ వేరు. అక్కడ ఎంఎంపీ అని ఉంటుంది. అక్కడ ఓటింగ్ తో పాటు ఓటు షేర్లను బట్టి కూడా సీట్లని కేటాయిస్తారు. ఎగ్జాంపుల్ గా ఒక పార్టీకి సపోజ్ గా 40% ఓట్ షేర్లు వస్తే అసెంబ్లీలో 40% సీట్లు వదిలేయాలి అధికార పార్టీ. ఇలాంటి రూల్ జర్మనీలో ఉంది. అందుకే కళ్యాణ్ గారు జర్మనీ మాట చెప్పారు. సరే, ఇప్పుడు వైసీపీ వర్షన్ ఏంటి? వైసీపీ ఏమంటుంది అంటే, రూల్ ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా వెళ్తే ప్రజాస్వామ్యం అన్యాయం అయిపోతుంది కాబట్టి రాజ్యాంగాన్ని బ్రేక్ చేసి మాకు ప్రత్యేక హోదా ఇమ్మంటున్నారు. తర్వాత అసెంబ్లీలో అధికార పక్షం ఒకటే ఉంటే మీరే బిల్లులు పెట్టుకుని మీరే పాస్ చేసుకుంటారు. ఇక అందులో ఉన్నటువంటి తప్పుల్ని ఎవరో ప్రశ్నిస్తారు అని బయట ప్రజలకి, రైతులకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిపై ప్రభుత్వాన్ని ఎవరు నిలదీస్తారు? అందుకోసమే మాకు హోదా ఇవ్వాలని అడుగుతున్నామని వైసీపీ అంటుంది. దీనికి గతంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ని కూడా వైసీపీ చూస్తుంది. సో ఇది మొత్తానికి ప్రతిపక్ష హోదా, దానికి ఉన్నటువంటి పవర్స్, దీనిపై ఏపీలో నెలకొన్నటువంటి గందరగోళం. దీనిపైన మీరేమంటారు? వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేక కూటమే రెండిటి పాత్ర పోషించడమే కరెక్టా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో తెలియజేయండి.